నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. నిడదవోలుని స్పెషల్ గ్రేడ్కి అప్గ్రేడ్ చేస్తాం, డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి నారాయణ. అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారం. పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలి, కేంద్ర కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. హౌసింగ్ బోర్డు కాలనీలో అయ్యప్ప పడి పూజ, భారీగా తరలి వచ్చిన స్వాములు భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ జనతా పార్టీ గోదావరి జోన్ పరిధిలోని మండల అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులకు రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో గురువారం ప్రశిక్షణ వర్గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. బీజేపీ ముఖ్య నాయకులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, మధుకర్జీ, లక్ష్మీ ప్రసన్న, బొమ్మల దత్తు, ఆదిలక్ష్మి, నిర్మలా కిషోర్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి మండల అధ్యక్షుడు పార్టీ కేడర్ని సమాయత్తం చేసే దిశలో విస్తృతంగా పనిచేయాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చిన అన్ని స్థానాలలోనూ బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేసి బీజేపీని వారికి చేరువ చేయాలని సూచించారు. అందరూ బాధ్యతలు గుర్తెరిగి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. 5 కాలాంశాల్లో ఈ శిక్షణ ఇస్తున్నారని, అన్ని విషయాలపై అవగాహన కల్పించుకొని పార్టీ సిద్ధాంతాలు, విధానాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు. డాక్టర్ అవసరాల రామారావు గారు భారతీయ జనతా పార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా వ్యవహరించారంటే యావత్ దక్షిణ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి విషయం. రాజమహేంద్రం అంతా కూడా గర్వించదగ్గటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. మన ప్రాంతానికి చెందినటువంటి, మన నగరానికి చెందినటువంటి వ్యక్తి, జనసంఘ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత ఈ పట్టణానికి ఉందనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. కొంతమంది పెద్దలకి పరిచయం ఉంది. అటువంటి రాజమహేంద్ర నగరంలో ఈరోజు మనం ప్రశిక్షణ వర్గాన్ని జరుపుకోవడం అనేది అభినందనీయమనే సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ ప్రశిక్షణ ద్వారా ఏదైతే మన బాధ్యతలు ఉన్నదో, ఒక మండలాధ్యక్షుడిగా కానీ లేకపోతే ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ మనకు ఉన్నటువంటి బాధ్యతలో ఏ విధంగా ఒదిగి పనిచేయాలనేటువంటి ఆలోచన మనం అంతా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి. అంతేగాని ఈ ప్రశిక్షణ ద్వారా మనలో యొక్క నాయకత్వ పటిమ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త మిత్రులందరూ కూడా గమనించాలని సందర్భంగా చెప్తూ ఉన్నారు. నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయన్స్ క్లబ్లో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గణేష్ చౌక్ నుండి ఐ లవ్ యూ నిడదవోలు పార్క్ సెంటర్ వరకు దాదాపు 150 మంది కళాకారులతో తప్పెటగుళ్ళు, కూచిపూడి, భరతనాట్యం, డప్పులు, గరగలు వంటి జానపద కళా నృత్యాలతో పూల వర్షం కురిపించి మంత్రి కందుల దుర్గేష్
ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట సత్తమ్మ తల్లి చిత్రపటాన్ని నారాయణకు బహుమతిగా అందించారు. వేదమంత్రాలు మేళతాళాల మధ్య జ్యోతి ప్రజ్వలనతో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అతిథులందరూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ టీఎల్పీఎస్ఎస్ కృష్ణవేణి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండు గొప్ప మిత్రులకు చిన్న కాశీలేము వద్ద పాటు భారతదేశానికి ప్రపంచంలోని అత్యుత్తమమైనటువంటి విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు కేంద్ర బిందువై సేవలు కానీ వీరందరూ పరిపాలించినటువంటి ప్రాంతం మంత్రివర్యులు గంగుల దుర్గేశ్వర వెంకటేశ్వర గారు మాది ఇప్పుడు సెకండ్ గ్రేడ్లో ఉంది. స్థానిక కోరుకొండ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు. 40వ శబరిమల యాత్ర సందర్భంగా జరిగిన ఈ పడిపూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పొదనెట్టాంబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ సిజేసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపాటి సూర్యనారాయణ, యనుముల బ్రహ్మానందం, నామాన వాసు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జక్కంపూడి విజయలక్ష్మి స్వయంగా భక్తి గీతాలు ఆలపించారు. పండు గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అఖండ హారతులిచ్చారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. నాగరాజు స్వామి, డి యశ్వంత్ స్వామి, కంది కిషోర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మమానుకం నమస్కారం చేయండి. శివే శోభనే ముహూర్తే వైవస్వతమన్వంతరే కలియుగే దేశే అస్మిన్ శ్రీ ఉత్తర శబరిగత్వస్య ఉత్తర నక్షత్ర జాతకస్య వృక్షాసాగరా సర్వే తద్వే పావసుందరా అనార్ధే భగో జోక్పస్యేమ సూరమచ్చరం తమన్మదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ దేవదూపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం దద అభిశ్రీర్యాజనాగృహే లక్ష్మీరాశ్రయామి హృదయ మాసకం స్వామి ఆదిమూల మహాగణపతి భగవానే స్వామి స్వామి
కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక శ్యామల సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కార్మికులను సంప్రదించకుండా కార్మిక హక్కులు కాలరాస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా కనీసం వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ కుమార్, ఐఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు, ఐఏఎఫ్టియు రాష్ట్ర నాయకుడు ఏవి రమణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పని గంటలు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు దోచిపెట్టే కార్మిక విధానాలు, కార్మికుల కష్టాన్ని కార్పొరేట్కి దోచిపెట్టే విధానాలు, కార్మికుల ఐక్యత, రైతు కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, రైతు కార్మిక ఉద్యోగ సంఘాల ఐక్యత. పోవడం చేస్తేనే అవేది కాదు. ఇప్పటికే మనం చాలా సుమారు నాకు తెలిసి ఒక 5 సమ్మెలు జరుగుంటాయి. 5 సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. దేశవ్యాప్తంగా పలు ఆందోళన జరిగినాయి. అయినా సరే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లతో నెగ్గి సర్రనే పేరుతో మేము నెగ్గేస్తున్నామని చెప్పి అనైతికంగా నవంబర్ 26 చీకటి రోజు నాడు ఈ బిల్లుని చట్టాలని అమల్లోకి పెట్టాడు. మరి ఆనాటి రైతాంగం ఎన్ని రోజులైనా చలిలో కూడా ఉండి ఆనాడు రైతాంగం ఎలాగైతే పోవడం చేసిందో, మోడీతో తొలిసారి ఎలాగైతే విత్డ్రా చేసుకుందో, ఈ రోజు కార్మిక ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలంటే ప్రజా సంఘాలు కూడా ఏకతాట మీద వచ్చి ఉద్యమం చేయకపోతే మాత్రం మనకు ఒరిగిదేం ఉండదు. అందుకనే మనమందరం కూడా ఈ పోరాట బాటని మరింత ముందుకు తీసుకెళ్లాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు మనం గ్రామాల తిరగాలి, పల్లెటూరులో తిరగాలి, ప్రజలను చైతన్యం చేయాలి. మనం తద్వారా మాత్రమే ఈ ఆపగలం తప్ప మనకెందుకంటే కుదరదు. కాబట్టి భవిష్యత్తులో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఇచ్చే పోరాటాల్లో ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా సన్నద్ధం కావాలని మనసారా కోరుకుంటున్నాను. మాధవ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటియు సంఘం నుంచి కమిటీ టి అరుణ్ గారిని మాట్లాడతారు. ఆ మాయాజాలంతో ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకు నరేంద్ర మోడీ గారు మోసం చేస్తా ఉన్నారు. రైతాంగ చట్టాలు అమలు చేస్తామన్నారు, ఎంఎస్పీ ఇస్తామన్నారు. కానీ ఈనాటి కూడా ఆ యొక్క చట్టాలు కానీ ఆ ఎంఎస్పీని కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు. దీని మీద కూడా ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల ఈ యొక్క ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి హామీలు
అలాగే ముఖ్యంగా కార్మిక వర్గానికి ఈ యొక్క లేబర్ కోడ్లను ఉపసంహరించుకునే వరకు కూడా మనందరం కేంద్ర కార్మిక సంఘాలు అలాగే వివిధ ఫెడరేషన్లు అన్నీ కూడా కలిపి పోరాడి మనం ఈ యొక్క లేబర్ కోడ్లను ఆఫ్ చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా భారత కార్మిక సంఘాల సమైక్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫు విప్లవాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన కామ్రేడ్ ఒక మాట పాడుతారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి రమణ వ్యవస్థాపకుడుగా ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా వేసిన పదునెట్టాంబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శేషుకుమార్ శర్మ కేరళ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప స్వాములతో పడిపూజ జరిపించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన శరణఘోషతో హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పడిపూజకు విచ్చేసిన స్వాములకు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు వేణు గురుస్వామి పూలమాలలు వేసి ఆహ్వానించారు. ఆధ్యాత్మికత వెల్లి విరిసేలా పడిపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పడిపూజ అనంతరం మణికంఠ శర్మ అయ్యప్ప స్వామికి అఖండ హారతి ఇచ్చారు. యామిజాల నాగేశ్వరరావు భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, లత, లక్ష్మీ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ నండూరి శాంతిశ్రీ, యనుమల బ్రహ్మానందం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వాములకు భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. నండూరి కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య రక్షణ, ప్రజల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, దాని స్ఫూర్తిని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక లాలా చెరువు అంబేద్కర్ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బుధవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పూర్వపు ఆర్డీఓ ఎం జితేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగమని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హక్కులు కాపాడేందుకు రాజ్యాంగ నిర్మాతలు అన్ని అంశాలు పొందుపరిచారని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన సాగించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో మేధావులు, తటస్థులు
ప్రజల తరపున పోరాటం చేయడానికి వారిలో చైతన్యం నింపడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉప్పు సత్యబాబు, పెదమల్లు రమేష్, ఏ రవికుమార్, జి సుధాకర్, మెంటె ప్రసాద్, పి దయామణి, దీపు, లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కిన్సన్ వ్యాధి, వణుకు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరోజెనరేటివ్ వ్యాధుల్లో ఒకటని యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ PDMDRC క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదులా కందాడై అన్నారు. రాజమహేంద్రవరం యశోదా మెడికల్ సెంటర్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మన దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో 42% నుంచి 60% మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి మొదట 3-4 సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తరువాత వాటి ప్రభావం తగ్గిపోతుందన్నారు. ఇటువంటి దశలో FDA DCGI అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స DBS అని వివరించారు. ఇటీవల హుజూరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి, కాజీపేటకు చెందిన సంగీత పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో చికిత్స పొందగా వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2 రోగులు ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. యశోదా హాస్పిటల్స్ అత్యంత సంక్లిష్ట కేసులకు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు చేస్తున్నాయని తెలిపారు. DGM సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, మార్కెటింగ్ మేనేజర్ షరీఫ్, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మజిల్ చాలా టైట్ అయిపోవడం. సో సపోజ్ ఇలా ఉందనుకోండి, కొందరు ఇలా చేతులన్నీ ఇలా వంకరైపోతాయి, తల కొంచెం ఇలా వంగిపోతాయి. సో దాన్ని డిస్టోనియా అంటాం. అంటే మజిల్ చాలా టైట్ అని పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమైన్ తగ్గుతుంది. సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము. దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ, బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం. ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ 30 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ DBS అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై. మనకి ఇండియాలోనే ఈ 3 సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ 2000లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్. సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. సో చాలామందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ DBS మీద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా. సో యశోద హాస్పిటల్లో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ DBS బికాజ్ చాలా మందికి అవసరం ఉంది అండ్ వీ వాంట్ ద టీమ్, మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. పార్కిన్సన్ జబ్బు చిన్న వయసు, పెద్ద వయసులో అందరికీ రావచ్చు. సో స్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ చేసినాక వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది కంట్రోల్ చేస్తుంది జబ్బుని. సో దాంతో వాళ్ళు దే కెన్ లివ్ దర్ లైఫ్ నార్మల్. అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు, ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ద సర్జరీ గోస్. కార్మికుల ఆరోగ్య భద్రతను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ESI ఆసుపత్రిలో గత 3 నెలలుగా మందులు లేకపోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ప్రశ్నించారు. 10 రోజుల్లో మందులు సరఫరా చేయకపోతే ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 3 నెలల నుంచి మందులు లేవనే ESI ఆసుపత్రిలో సమాధానం చెప్తున్నారని, దీనిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించాలని కోరారు. కార్మికులు ఏదైనా అనారోగ్యంతో వెళ్తే మందులు లేవంటున్నారని, బయట కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారన్నారు. దీనితో పాటు సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, రాజమండ్రిలో శ్రామిక భవనం పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారని, బిల్డింగుల నుంచి సెస్ వసూలు చేస్తున్నా
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కూరపాటి రాజన్న, దేవగుప్తపు శ్రీనివాస్, ఆసాపు శ్రీనివాస్, వీరబాబు, రెడ్డి అప్పలనాయుడు, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోలేదు ఇప్పంటారు, పీడీ గారు రాలేదంటున్నారు. పీడీ గారు వచ్చి 3 నెలలు అయింది, కానీ ఈ రోజు వరకు మెప్మాలో ఇంతవరకు కూడా విడుదల చేయ. ప్రతి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కూడా ప్రతి కార్మికుడు కూడా పిఓసి కార్డు 110 రూపాయలు కట్టించుకుంటున్నారు, 60 రూపాయలు రెన్యువల్ కట్టించుకుంటున్నారు. ఈ సొమ్ము అంతా కూడా సంక్షేమ బోర్డుకి వెళ్ళట్లేదా అని అడుగుతున్నా. మేము కట్టే బిల్డింగ్లు అమరావతి అవ్వచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు అవ్వచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గృహాలు కడుతున్నారో ఇవన్నిటికీ కార్మికులు చేయట్లేదా అని అడుగుతున్నా. ఈ సొమ్ము అంతా కూడా ఒక చెస్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది ఖచ్చితంగా మరి ఇంతకాలం నుంచి కూడా మేము అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఈరోజు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఏదైతే మరి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, ఓ పక్క ఉత్తరప్రదేశ్ ఆదిత్య యోగినాథ్ మహానుభావుడు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఏదైతే కార్మికుడు పిల్లలకి మ్యారేజ్ అయితే 65,000 రూపాయలు ఇస్తున్నారు. అది ఎస్సీ వాళ్ళైతే 80,000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాగ అంచెలంచెలుగా వెళుతుంది. మరి ఈ మధ్య కాలంలోనే మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వారు కూడా అనేక సంక్షేమ ఫలాలు వారు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజున ప్రజాప్రతినిధి మరి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అయ్యా భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు, రాజమహేంద్రవరంలో మరి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వారి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మీరు తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించండి, మా యొక్క సమస్యలు అనేకమైన ఉన్నాయి. నిర్మాణ కార్మిక బోర్డును నిలిపివేశారని చెప్పేసి ఎలాంటి పథకాలు కూడా అమలవటం లేదని గత ప్రభుత్వంలో ఒక ప్రతిపక్షంలాగా రోడ్డు ఎక్కామండి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ మల్లా మాధవరావు ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీవీఎన్ఎస్ మూర్తి, అసిస్టెంట్ ప్రిన్సిపల్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెచ్డి జి చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ముల్లా మాధవ్ కళాశాల ఆర్ట్స్ బ్లాక్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజల హక్కులు సంక్రమిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరూ నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ ఎస్ విజయలక్ష్మి, ప్రధాన సభ్యులు కె వరప్రసాద్, విష్ణువందన, తెలుగు అధ్యాపకురాలు సౌందర్య, పీజీ యూజీ విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే పెద్దలు వైస్ ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు చెప్పింది 100% కరెక్టే. ఆ రోజులు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఈ రోజు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో చదువుతున్నారు తప్ప నిజంగా లైబ్రరీకి పుస్తకాలలో చదివే పరిస్థితి కనబట్టలేదు. మరి సార్ చెప్పినట్టు అందరూ చదువుకునే అవకాశాలు లేవు కాదు, కొద్దిమందికి మాత్రమే ఉండేది. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నాం, అందరూ కుల వృత్తులు చేసుకోవాలని చెప్పి 70 ఏళ్ళ క్రితం చెప్పేవారు. కానీ అందరూ కూడా అన్ని సెక్టార్లో కూడా ఇప్పుడు చూస్తుంటే దేశవ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు వివిధ హోదాలు ఉన్నారంటే ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఆయన చాలా కష్టపడి మరి ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యాలు భారతదేశానికి మంచి చక్కటి రాజ్యాంగం అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బ్రిటిషర్స్ ఈ దేశాన్ని విడిచిపెట్టి ముందు హేళన చేసేవారు. మీరు ఎలా పరిపాలించుకుంటారు, మీకు రాజ్యాంగం లేదంటే అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆ రోజు బాగా చదువుకుని ఆయన చక్కటి రాజ్యాంగం రాస్తే అందులో ఉన్న కమిటీలో సభ్యులు ఎవరు కూడా హాజరు కాకుండా ఉన్నప్పుడు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పటిష్టంగా ఉన్నందునే దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రజలందరూ ఇంత ఉన్నతంగా జీవిస్తున్నారంటే అది కేవలం ఆ మహోన్నత వ్యక్తి పుణ్యమని, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా సమానతను చేరువ చేసిన ఘనత ఒక్క అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు. ఈ
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి విప్పర్తి పనికుమార్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపారాజా, జిల్లా యువజన విభాగ కార్యదర్శి అప్ప పరిమళ కుమార్, నాని, తోడేటి రాహుల్, కొల్లి వెంకటరత్నం అలియాస్ నాని, జాలా మోషే, మేడిశెట్టి కిరణ్, టింకు, వాసంశెట్టి నాగసూర్య శ్రీనివాస్, షట్టర్ బాసా, పట్టా ఉత్తేజ్, తాటిపూడి విజయరాజు, కొల్లి నాని, మెరిగొల్ల చిన్నబాబు, చెల్లిబోయిన నరేష్, బడిగంటి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని. ఈ రాజ్యాంగం మనకు రక్ష. ఈ రాజ్యాంగం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి హక్కులు కల్పించింది. ఎవరైతే పేదరికంలో ఉన్నా, ఎదుటివారి చేత వివక్షకు గురవుతున్నా వాళ్ళకి రక్షించుకునేటువంటి చట్టాలను ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పాలకులు ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పరిపాలన సాగించాలని, పౌరులు ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడా కూడా పౌరులు హక్కిస్తారు. పాలకుడికి ఏమి హక్కు? రాజ్యాన్ని అధికారం చేపట్టి ప్రజల యొక్క ఆస్తులను రక్షించమని, ప్రజల యొక్క ప్రాణాలను రక్షించమని, ప్రజల అవసరాలను ప్రతిదీ గుర్తించి వారికి సహాయాన్ని సహకారాన్ని అందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచమని. ఈ హక్కులన్నీ ఎవరిస్తున్నారు? ప్రజలు. ప్రజల కోసం, ప్రజలిచ్చిన హక్కులు ప్రజల కోసమే వినియోగించాలి పాలకులు. ఆ అసమానతల తొలగింపులో పాలకుల యొక్క సామర్థ్యాన్ని చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి అధికారం చేపట్టినటువంటి ప్రస్తుత పాలకులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. నిడదవోలుని స్పెషల్ గ్రేడ్కి అప్గ్రేడ్ చేస్తాం, డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి నారాయణ. అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారం. పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలి, కేంద్ర కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. హౌసింగ్ బోర్డు కాలనీలో అయ్యప్ప పడి పూజ, భారీగా తరలి వచ్చిన స్వాములు, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.